ప్రజెంట్ మనతో మాట్లాడడానికి తెలంగాణ బీసీ జేఏసీ వెంకటేష్ గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. సార్ చెప్పండి, నిన్న ఏదైతే నిర్ణయం తీసుకుందో క్యాబినెట్లో దాన్ని మీరు ఎట్లా చూస్తారు? దాని గురించి ఏం చెప్తారు? ఏదైతే 42% రిజర్వేషన్ అనేది పార్టీ పరంగా ఇస్తా అని చెప్పేసి నిన్న నిన్న క్యాబినెట్ తీసుకున్నటువంటి డిసిషన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది బీసీలను గొంతుకోసే నిర్ణయంగా ప్రకటిస్తున్నాము. మీరు ఏదైతే కామారెడ్డి బహిరంగ సభలో రాహుల్ గాంధీ యొక్క సమక్షంలో ఒకవేళ మమ్మలను గెలిపిస్తే ఈ యొక్క జనరల్ ఎలక్షన్ మేము ఒక అధికారంలోకి వస్తే మేము వెంటనే నెల రోజుల్లోనే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అని ప్రకటించారు. కానీ నెల రోజులు కాకుండా 2 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇప్పటికి కూడా దోబూచలాడుతూ డ్రామాలు ఆడుతూ చివరికి నిన్న తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో అది బీసీలను మోసం చేయటము. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు శాసనసభలో ప్రవేశపెట్టారు కదా బీసీల బిల్లు. అక్కడి నుంచి గవర్నర్ పంపి గవర్నర్ తర్వాత రాష్ట్రపతి పంపిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను తీసుకెళ్ళి సంఘాలను తీసుకెళ్ళి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రధానమంత్రిని ఒత్తిడి చేస్తే ఈ లోపల 9th షెడ్యూల్లో బీసీల బిల్లు వచ్చేసి ఆ విధంగా చట్టమయ్యేటువంటి అవకాశం ఉండే. కానీ ఆ విధంగా చేయకుండా మీరు ఆ పద్ధతి ఎంచుకోకుండా కేవలం బీసీలను యొక్క మసిపూసి మారడి కాయ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు మీరు ఢిల్లీలో ధర్నా ఒక మామూలు యొక్క ఉద్యమకారులాగా ధర్నా నిర్ణయించిన ముఖ్యమంత్రి ఆ రోజు రాహుల్ గాంధీ వస్తుండని రాహుల్ గాంధీ కూడా రాలేదు. కొంతమంది బీసీ నాయకులను తీసుకెళ్ళి అక్కడ డ్రామా నిర్వహించి ఈ రోజు వరకు కూడా బీసీలకు చట్టపరంగా నిర్ణయాన్ని ప్రకటించకుండా నిన్న పార్టీ పరంగా విస్తమనడము మాకు మీ యొక్క భిక్ష కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మా ఓట్ల వల్ల ఈరోజు సీటు మీద కూర్చున్నాము. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీల యొక్క మీ న్యాయం చేయాలనే ఉద్దేశం ఉంటే వెంటనే ఆ పదవి నుంచి తొలగిపో. నీ యొక్క వైఖరి చూస్తే నేను అనుకుంటున్నావు ఈ యొక్క జూబ్లీహిల్స్లో గెలిచినాము అనుకుంటున్నావు. నువ్వు జూబ్లీహిల్స్లో గెలిచినది గెలిపే కాదు, ఆ ప్రజాస్వామ్య పద్ధతిలో డబ్బులు పంచి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి పోలీసులను బట్టి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసి ఈరోజు గెలిచినటువంటి ఒక్క సీటు గెలిస్తే మీరు అనుకుంటున్నారు మొత్తం అన్ని సీట్లు గెలుస్తామని. మీరు ఈ విధంగానే పార్టీకి పరంగా పోతే రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క అన్ని జిల్లాలు తిరిగి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యొక్క నైజాన్ని మోసాన్ని బట్టపల్లి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా మీకు నిజంగా 3,000 కోట్లు నిధులు మురిగిపోతాయనే యొక్క సాకుతోటి మరి ముందుకు పోతామనుకుంటున్నారు. అది తప్పు. మీరు వెంటనే చట్టపరంగా అమలు చేసి బీసీల న్యాయం చేయండి. ఒకవేళ న్యాయమే చేయకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజు ఒక ధర్నాలు చేసి ఏ పద్ధతి ఎంచుకొనైనా ఖచ్చితంగా మా రిజర్వేషన్లు సాధించే విధంగా మేము ప్రయత్నం చేస్తాము. కాబట్టి మీకు ఏదైతే మాట ఇచ్చిరో ఆ మాట ప్రకారం వెంటనే రేవంత్ రెడ్డి గారు వెంటనే మీరు చట్టపరంగా ప్రభుత్వ పరంగా రిజర్వేషన్లు ఇవ్వండి. లేకపోతే మీరు అనుకుంటున్నారు అన్నిట్లో విజయం పొందిన బీసీలు అమాయకులు అనుకుంటున్నారు. అమాయకులు కాదు, మిమ్మలను కుర్చీ మీద నుంచి గుంజేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని వైఖరి మార్చుకో. యు ఆర్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. యు ఆర్ నాట్ ద కామన్ మ్యాన్. యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డెమోక్రసీ. నువ్వేదో ప్రామిస్ చేసినావో ప్రజలకు యూ షుడ్ ఫుల్ఫిల్ ద ప్రామిసెస్ మేడ్ బై యూ. అదర్వైజ్ నీ భరతం పడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం.